యేసుక్రీస్తు వారిని మనము కలిగి ఉన్నాము. మనము కలిగి ఉన్నప్పుడు మన శుక్రవారం ఏంటి వాక్యం ఏంటంటే ఆదివారం వాక్యము మరి ఇతరులు చింతించినట్టు అన్యులు చింతించినట్టు నిజమేనండి. అన్యులకు ఆశ్రయదుర్గము లేదండి. ఒకవేళ ఉంది అంటే ఒక స్నేహితులను లేకపోతే వాళ్ళు ఆశ్రయించుకున్నది ఒక వాళ్ళకంటే బలమైన వారును లేకపోతే వాళ్ళకంటే జ్ఞానవంతులను లేకపోతే ఒక స్నేహితులను ఎవరినో ఒకరిని ఎంచుకుని వాళ్ళకి చిన్న సమస్య వచ్చేటప్పటికి వాళ్ళ యొద్దకు వెళ్ళి చెప్తారండి. చెప్పినప్పుడు ఒక రోజు బాగానే వింటారు, రెండో రోజు కూడా తీపిగానే ఉంటుంది, మూడో రోజు కూడా అయ్యో అని జాలి చూపుతారు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరవ రోజు అలాగా నెలలు గడిచే కొలిది ఏంటమ్మా మమ్మల్ని తినేస్తుంది అంటారు. వాళ్ళకి ఆశ్రయం లేదండి. ఏమంటారు? మమ్మల్ని తినేస్తుంది అంటారు. కనీసం తల్లికి సమస్య వచ్చి కుమార్తెకి చెప్పినా కుమార్తె అలా అంటది. కన్నబిడ్డలైనా లేకపోతే ఎవరైనాను మానవుల దగ్గర ఆశ్రయదుర్గము లేదండి. లోకంలో ఎక్కడ కూడా ఆశ్రయం దొరకదు. ఆలోచించుకునే శక్తి ఉండదు వారికి. ఏదైనా చిన్న సమస్య వచ్చేటప్పటికి ఎక్కడికి పరుగులు పెట్టాలా, ఎవరికి చెప్పుకోవాలా, ఏంటి ఎవరికి చెప్పినా కడకి తీరేది ఉండదండి. ఒకవేళ అమ్మో మనకి బంధువులు ఉన్నారు, వాళ్ళు ఉన్నవాళ్ళు మనకి సమస్య వచ్చింది వారి ఇంటికి వెళ్ళిపోయామనుకో ఈ సమస్య తీరిపోద్ది అని పరుగులు పెడుతూ ఉంటారు. కానీ కడాకృతికి వెళ్ళేటప్పటికి వారు కూడా ఏమీ చేయలేరు. అయ్యో నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని వారికి గలిబిలిగా ఉంటుంది. మనమైతే సజీవుడైన దేవుడిని కలిగి ఉన్నాము కాబట్టి ఆశ్రయదుర్గమైన దేవుడిని కలిగి ఉన్నాము. ఆలోచనకర్త అంట ఆయన, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తను నేనున్నాను, మీ భారమంతా నా మీద వేయమంటే మనం ఏం చేస్తామంటే అయ్యయ్యో నాయన నీ మీద వేయలేము భారము, ఆ భారమంతా మేమే మోసేస్తున్నాం అంటున్నాం. మనము కాదండి, మనము ఆశ్రయదుర్గమైన యెహోవాని కలిగి ఉన్నాము కాబట్టి ఆయన మీదే మన భారం అంతా ఎత్తి ఆయన తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో ఆయనకి సమయోచిత్తములోను విడుదల చేస్తాడండి. మన ఇష్టానుసారముగా కాదు, నీ ఇష్టానుసారముగా, నా ఇష్టానుసారముగా నీవు ఆలోచించుకున్నట్లు మన ఆలోచనలు చాలా చెడ్డవి, ఆయన ఆలోచనలు చాలా మంచివి. ఈ సమయంలో ఈ పని చేసేస్తే బాగుండు అని అనుకుంటాం, కానీ ఆ సమయంలో ఆ పని జరిగితే అది మనకి మన జీవితం కీడేమోనని ఆయన జరిగించడు. ఆయన చిత్తానుసారములో మనపై ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాము. మనం ఒక్కొక్కసారి చూడండి, మన ఇంట్లో పిల్లల్ని కూడా ఏదన్నా అడిగినప్పుడు అది వారు తింటే అంత మోటో చాక్లెట్లు అడుగుతారండి ఎక్కువ పిల్లలు. అవి తింటే వాళ్ళకి ఏంటి లోపల ఎంతో నిజంగా పిల్లలు తిన్న తర్వాతను కొన్ని రోజులకి వాళ్ళకి ఇన్ఫెక్షన్ కింద తయారవటం, రొంపు వల్ల లేకపోతే కడుపులోనూ అజీర్ణ జరగటం, తిండి తినకపోవటం అలాంటివన్నీ జరుగుతుంటాయి. అది మనకు తెలుసు తల్లిగాను, మనం వద్దంటాం. అలాగే దేవుడు కూడా కొన్ని సమయాలలోనూ అది వద్దు తల్లి, నువ్వు దాని జోలికి వెళ్ళకు, నీకు ఆలోచించాను, నీకు ఆలోచన చెప్తున్నాను, ఆలోచించుకో, నీకు జ్ఞానం ఇచ్చానని చెప్తుంటే అది పక్కన పెట్టి ఎక్కడికెక్కడికో పరుగులు పెడుతూ ఉంటాము. కానీ మన పరుగులు కడకి దేనిని కూడా నగ్గించలేవండి. మన తలంపులు కానీ మన ఉద్దేశములు కానీ మనం ఎటువంటిది మనం జ్ఞానవంతులు అనుకుంటాం, బలవంతులు అనుకుంటాం. ఎందరో బలవంతులు కరోనాలో కనుమరుగైపోయారు. వారి ఆలోచన ఎంతో జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆ ఆలోచన వినియోగించుకుంటూ అనేకమైనటువంటి వ్యాపారములు చేసి సకల సమకూర్చుకుని కానీ వారి ధనం వారిని రక్షించలేదు, బ్రతికించలేదండి. ఆ కరోనా భయం ఏమిటో నాకు నిజంగా చెప్తున్నా, నాకు ఏంటో తెలిసేది కదండి. ఆళ్ళేళ్లను ఉమ్ముత్తే చచ్చిపోతున్నారని వారు, అదనివారు ఇదనివారు, కళ్ళు అలాగ అప్పగించేసారు. 2 సంవత్సరాలు కూడా నాకంటే భయం తెలియలేదు. తర్వాత తెలిసింది ఇలాంటి వ్యాధి, అది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అని ఒక దైవజనుడు చెప్పుచున్నప్పుడు అది నా మనసులో పెట్టుకున్నాను. కానీ దేవుడు ఎంతగానండి ఆయన సజీవ రెక్కల చాటున మన భద్రపరిచాడు, ఆయన కృపనిచ్చాడు. ఇశ్రాయేలు అరణ్యములోను 40 సంవత్సరములు పోషించినట్లుగా మనల్ని కూడా పోషించాడండి. ఏ కరువు, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు, ఏ వేదన, ఏ చింత లేకుండానో. కానీ ఆ చింత, ఆ వేదన లోకానికి వచ్చింది. లోకం పరుగులు పెట్టి వేసిందండి. ఈ ధనం ఇంత సంపాదించాం, ఏమి చెయ్యం, ఇది ఏంటి అని వాళ్ళకి ఆశ్రయదుర్గము లేదు, వాళ్ళకి ఆలోచన లేదు, వాళ్ళకి గ్రహింపు లేదు. అలాగే యూదా బెత్లెహేములో ఉండేటువంటి ఆ యొక్క నయోమి అనేటువంటి స్త్రీ ఉండేది. ఆ స్త్రీ రొట్టెల ఇల్లు అంటే దేవుని సమాజంలో ఉంది. మనము కూడా ఈ రోజుల్లో కొందరు స్త్రీలు అదే రీతిగా ఉంటారు. వస్తారు, మందిరానికి వెళతారు, ఎందుకో తెలియదు.
వారి భక్తిని, ఎలాంటి విశ్వాసపూరితమైన భక్తిని మనము సంపాదించుకోవాలి. అనేకమైన సమస్యలు మనకే వస్తూ ఉంటాయండి. ఆ సమస్యల నుండి విడిపించేవాడు యెహోవా ఒక్కడే అని చెప్తున్నాడు, లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆ లేఖనాలు చెప్తున్నప్పుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మనం ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకుని ఉంటే, మరి దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఏమి తప్పు చేశాడని ఆయన సిలువకు గురి చేశారండి? ఆయన ఏమైనా తప్పు చేశాడండి? ఏమైనా పాపం చేశాడా? 3.5 సంవత్సరములు సువార్త ప్రకటిస్తూ గుడ్డివారికి కంటి చూపునిచ్చాడు, కాళ్ళ లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చాడు, చనిపోయిన వారిని సహితము లేవనెత్తితే ఆయన్ని తీసుకెళ్ళి అదే మేలులు పొందిన ప్రజలు తీసుకెళ్ళి సిలువకు గురి చేశారండి. ఎంత అన్యాయపు ప్రజలంటే, నిజంగా ఈ రోజుల్లో కూడా మేలు పొందిన వారి కాళ్ళలో దావీదు అంటాడు, నాయనా నా శత్రువులు నాకు గోతులు తవ్వారని వారు ఆ తీసిన గోతులో శత్రువు పడిపోయినప్పుడు తెలిసింది నాయనా నా యొక్క శత్రువులని వారి మిత్రువులుగా ఉంటూ నాకు వల యొగ్గారు, ఒగ్గిన వలలో వారే చిక్కబడిపోయారు నాయన. చిక్కబడిన తర్వాత తెలిసింది నాయనా ఆ వల నా కోసం ఒగ్గి ఉన్నారని. ఈ దినాలలో అలాగే ఉంది. ఆ నయోమి ఏం చేస్తుందంటే, దేవుడి యొక్క రొట్టెలీలలో ఆ యొక్క గ్రామంలో అనేకమైన కుటుంబాలు ఉండవండి. ఎక్కడికి పరుగులు పెడతామంటే కరువు వచ్చిందని. అందుకే కూర్చున్న చోటన అవిశ్వాసం వచ్చిందా, లేచి వేరే చోట్ల కూర్చుండి విశ్వాసాన్ని సమకూర్చుకోమని విశ్వాసపూరితమైన దైవజనులు అనేకమైన పలుమార్లు చెప్తూ ఉంటారు. మనం కూర్చున్న చోటన బలహీనత అండి, అవిశ్వాసం. ఇది జరుగుతుందా అనుకుంటాం. కానీ తప్పనిసరిగా సజీవుడైన దేవుడు నేనున్నాను, నేను చేస్తాను అని చెప్తుంటే, కుమారి నేను చేస్తాను, నువ్వు ఆలోచించుకో, నీ జ్ఞానం ఇచ్చాను, నువ్వు నిరీక్షించుకో. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు కొరింథీ సంఘముతో, రోమా సంఘముతో, మరి శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎన్నడూ సిగ్గు. ఏ నిరీక్షణ అండి? ప్రజల యందు నిరీక్షణ కాదు, బంధువుల యందు నిరీక్షణ కాదు, స్నేహితులందు నిరీక్షించుకుంటే కాదు, యేసుక్రీస్తు వారి యందు నిరీక్షించిన నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు. ఒక కార్యాన్ని తలపెట్టామా, ఆయన యందు నిరీక్షించుకుంటమే. ప్రభువా నీ సమయం ఉన్నాయన, నీ చిత్తములో చేయి తండ్రి, నీకు ఇష్టానుసారముగా మలుచివే ప్రభువా అని మరి మనం ప్రార్థించుకున్నప్పుడు అనేకమైన అద్భుతాలు చూస్తూ ఉంటాం. అయితే ఆ నయోమి ఏం చేసిందంటే, రొట్టెలి విల్లు, ఆ యొక్క యేసయ్య నివాస స్థలాన్ని, ఆ యేసయ్య నివాసము చేసిన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆ యొక్క వేరే ప్రాంతానికి, మరి అన్యులు ఉండేటువంటి ప్రాంతమునకు వెళ్ళిపోయిందండి. ఆ కుటుంబాన్ని తీసుకుండి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎన్నో నష్టాలు. 2 కుమారులు చనిపోయారు, భర్త చనిపోయాడు. ఎంత వేదనండి. పిల్లలు చనిపోవడం అంటే, ఎన్ని సమకూర్చుకున్న బిడ్డల కోసమే కదా, ఎన్ని పరుగులు పెట్టినా ఆ బిడ్డల కోసమే కదండి. ఒక్కొక్క పూట తినని పరిస్థితులు ఉంటాయి. కొన్ని దినాలలో పస్తులు పడుకుండి పిల్లలకి పెట్టి పస్తులు పడుకున్న తల్లిదండ్రులు కూడా ఉంటూ ఉంటారు. ఎందుకంటే మనము శరమమును సమకూర్చుకుని, మన శరమ పరుగు కూడా బిడ్డల కోసమే కాబట్టి బిడ్డలే మన గురి అనుకుంటూ ఉంటాము. అలాంటి కుటుంబాన్ని తీసుకుండి, ఆ కుటుంబంలో కొంచెం, మరి ఆ ఊళ్ళో ఏ కుటుంబము జీవించబడలేదండి. ఆ యూదా బెత్లెహేములో ప్రతి ఒక్క కుటుంబం ఎందుకు జీవించలేదు? తనకి ఆలోచన లేదు దేవుని సన్నిధానంలో ఉంది. కానీ అయ్యో దేవుడు పోషిస్తానని చెప్తున్నాడే, నేను ఇక్కడే ఉంటాను, నా పిల్లలు ఏదో రీతిగా దేవుడు పోషిస్తాడని, సారాపతిలో ఉన్న యాదవరాలు పోషింపబడిందని అంతకుముందు లేఖనాలు చదువుకుంటూ ఉన్నారు కదండి. ఆ విశ్వాసం కూడా ఆమెలో లేదు. మరి విశ్వాసం లేక, ఆలోచన లేక, సరైనటువంటి ఆలోచన లేక ఈ దినాన్ని ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నములైపోతూ ఉంటాయి. భార్యాభర్తల్లో పోలే, భర్త అజ్ఞానుడైతే భార్యలో అయినా ఉండాలి, భార్య అజ్ఞానురాలైతే భర్తలో అయినా ఉండాలి. ఇద్దరు సరైన వారు కాకపోతే ఆ కుటుంబము చిన్న భిన్నములైపోయినట్టు పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాము. మరి నిజంగా మనం ఆలోచన ఉండాలి, సరైన ఆలోచన ఉండాలి. ఆలోచన ఎక్కడ దొరుకుతుందంటే ప్రజల యొద్ద దొరకదండి, స్నేహితుల యొద్ద దొరకదు, బంధువుల యొద్ద దొరకదు, ఎవరి యొద్ద కూడా దొరకదండి. యేసుక్రీస్తు వారి యొద్దే సజీవుడైన దేవుడు, నిత్యము జీవిస్తూ ఉన్న దేవుడు, మన కోసము ప్రాణం పెట్టిన మన ప్రాణప్రియుడి యొద్ద మనం మొరపెట్టుకున్నామంటే, ఆయన యొద్ద మోకరించి ప్రార్థిస్తే ఎలాంటి సమస్య అయినను, మారాలాంటి సమస్య మధురముగా మార్చివేయగల సమర్థుడు, ఎరుకు లాంటి సమస్య కూల్చివేస్తాడైనా, ఎర్ర సముద్రాన్ని ఎర్ర సముద్రమునైనా వెనకాల శత్రు సమూహమునైనని ప్రార్థిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఏంటండి? ఏమంటే మనం తిండి కారిపోతుంటే నీళ్ళు ఆపు చేయగలమా?
నేల్టిన్నులు అవే ఇప్పుడు ట్యాంకులు లాంటివి వస్తాయి కదా, ఇక్కడ పెడుతున్నారు చర్చ్ దగ్గర. అది పిల్లలు ఆటోమేటిక్గా ఇప్పేస్తే లీక్ అయిపోతున్నాయి నీళ్ళు. అలాంటిది ఎర్ర సముద్రం 2 పాయలుగా తెంచివేసి ఆరిన నేల మీద వాక్యం ఉంటుంది చదువుకుంటే. చదువుకోపోయినా చెప్పుతున్నప్పుడు దైవజనులు మనం గ్రహించుకుని మనస్సులో పెట్టుకుంటే, అవును ప్రభు మోకరించినప్పుడు, నాయనా ఎదుట ఎర్ర సముద్రం అట తండ్రి 2 పాయలుగా చీల్చివేసావట నాయనా, ఆరిన నేలగా చేసి వేసావట తండ్రి. వర్షం వచ్చి వెలిసిపోతే 3 రోజుల వరకు బందేనండి. ఇది వరకు ఇప్పుడంటే మనం రోడ్ల మీద ఉన్నాము. ఇటువరకు మట్టి రోడ్డులప్పుడు ఎలా ఉండేదంటే బంద అడుగు పెడుతుంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంతో, మరి ఈ కాలనీ పరిస్థితి అందరికీ తెలుసు, మన అందరం కూడాను. అయితే దేవుడు ఎంతో కృప చూపించి మరి మనకి సిమెంట్ రోడ్లు ఇచ్చిన మూలగానే ఇప్పుడైనాను పార్కులో అడుగు పెట్టలేమండి వర్షం వచ్చింది. కానీ ఆయన ఆరిన నేల మీద నడిపించాడు ఆయన ప్రజలైన వారిని, ఆయన మీద ఆనుకున్న వారిని. అయితే అనేకమైన మేలులు పొందిన మనం ఏమి చేయాలంటే ఆయన మీద తిరగబాటు చేసేవారిగా ఉండకూడదు. ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసుకుంటే, విశ్వాసం అంటే ఏంటండి, ఒక మనుషులు విశ్వాసం చేసినదన్నా, దైవజనుడు చేసిన మేలునైనా, దేవుడు చేసిన మేలునైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే విశ్వాసము. విశ్వాసము లేకపోతే అంటున్నాడు, విశ్వాసము లేని వారు నా వారు కాదు అని అంటున్నారు. మనకు విశ్వాసం ఉండాలి. ఆ యూదా బెత్లెహేములో ఉన్న నయోమికి విశ్వాసము లేక, ఏంటి పరమ తండ్రి పోషిస్తాడనేటువంటి విశ్వాసము లేక, అంతకాలం అయినందు మేలులు పొందినటువంటి ఆ యొక్క నయోమికి విశ్వాసము లేక ఆ యూదా బెత్లెహేమును విడిచి ఆ యొక్క వేరే యొక్క అన్యుల దేశానికి వెళ్ళటం జరిగిందండి. అన్యుల దేశంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఏమైనా నష్టపోయాడా? దేవుడేమీ నష్టపోడండి. దేవుడేమీ ఎక్కిరింపబడ్డ మనల్ని బట్టి మనము ఏంటేంటో ఊహించేసుకుంటాం, కానీ మన ఊహలన్నీ కూడా చెడ్డవే. ఆయన ఊహలు, ఆయన తలంపులలో మనం ఉన్నాము అంటే, ఆయన యొక్క ఊహలను తలంపులను అనుసరించి నడుచుకున్నామంటే అనేకమైన మేలులు పొందుతాము. కానీ మనము గత సంవత్సరాలు దేవునిలోకి వచ్చినటువంటి గత సంవత్సరాల జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎన్నో అనుభవించాము. చిన్నపిల్లలప్పటి నుండి తెలుసుకున్నాం తమ్ముడు నేను. అనేకమైన మన కుటుంబాలు ఎలాంటి కుటుంబాలంటే, కుటుంబ పరిస్థితులు ఏంటో, ఒక దినం ఉండి ఒక దినమ లేక అనేకమైన కష్టాలు, అనేక ఇరుకులు, ఇబ్బందుల నుండి వచ్చాం. ఈ దినాన్న ఎవరికన్నా పెట్టేవారిగా ఉంచాడు, కానీ దేవుడు ఎవరి యొద్ద చేయి చాచేవారిగా ఉంచలేదండి. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ చెడిపోరండి. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ నష్టపోట, భిక్షమెత్తట చూడలేదు నాయన అంటున్నాడు అపోస్తుడైన పౌలు. ఆయన నమ్ముకుని ఎంతో మంది మనకు తెలిసిన దైవజనులైన వారు, మనకు తెలిసిన విశ్వాసులు కుటుంబాలు ఈ దినాన్న ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాయండి. నాకు తెలిసి మాకు బంధువులేనండి వాళ్ళు. అయితే ఊళ్ళో వాళ్ళు ఒక్కొక్క రోజు 4 రోజులు అన్నం వండుకుంటేవారు కదండి. ఈవేళ వాళ్ళు కట్టినటువంటి బిల్డింగులు చూస్తే మరి నాకు అనుకుంటాను, ప్రభువా, కానీ అన్నం వండి పిల్లలకు పెట్టకపోయినా దేవునికి కానుక బలమైన వ్యూగా ఇచ్చేది ఆవిడ కదా. నాకు తెలుసు, దేవునికి ఇవ్వటంలోనే బలముగా ఇచ్చేది. నేను అనేదాన్ని, ఆవిడ నాకు అత్త ఉద్ది వరుసకి. కానీ అక్క నువ్వు ఏంటి ఆ డబ్బులు పెట్టి కూర వండొచ్చు కదా. చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర. కూర వండొచ్చు కదా, వాళ్ళు మీకు వండుకోకుండా ఎందుకు అన్ని డబ్బులు ఇచ్చేస్తున్నావు దైవజనులకి అనేదాన్ని. అంటే అప్పుడు అనేది, ఒక్క దినాన్న అంతకన్నా నాకన్నా ఎక్కువగా నువ్వు ఇచ్చేటువంటి దినం వస్తుంది అమ్మ. దేవుడికి ఇచ్చి మనం చెడిపోము. ఈ సాక్ష్యాన్ని నువ్వు చూస్తావు కళ్ళారా. ఈ దినము నిజమేనండి, నేను చూస్తున్నాను వాళ్ళ పరిస్థితులు ఉన్నతం. అప్పుడు ఏంటి, ఈ రోజు కూడా నేను చూసి అనుకుంటున్నాను, అప్పుడు వీళ్ళకి ఎలా ఉండేది కాదు కదా. మేము ఇచ్చేవాళ్ళం పట్టుకెళ్ళి, ఏదన్నా బాగుంటుండగా అమ్మ అనేది బాగుంటుండగా పట్టుకెళ్ళి ఇచ్చేయండి, బాగుంటుండగా పట్టుకెళ్ళి. ఎందుకంటే బాగోలేనప్పుడు మనం తినము కదా. మనం తిన్నప్పుడు ఎదరు వ్యక్తులు తినరు కదా, మనం తినము, వాళ్ళు తినరు. అందుకే బాగుంటుండగా పట్టుకెళ్ళి నేనే ఇచ్చేదానండి చిన్నపిల్లప్పుడును. వాళ్ళ పరిస్థితి దినాన్ని దేవుడికి ఇచ్చి, దేవుడిలో విశ్వాస బలాన్ని సమకూర్చుకుని వాళ్ళు చెడిపోలేదు. అలాగా మరి నయోమి కూడాను తన యొక్క పరిస్థితులు గ్రహించుకుని, అయ్యో ఈ దినమ కరువేమో, ఈ సంవత్సరమే కరువేమో అనుకుంటే తన కుటుంబము కూలిపోయేది కాదు. కానీ పక్షతాపంతో ఒక దినాన్న తన కోడలైన రూతును బట్టి మళ్ళీ దేవుడు జ్ఞాపకమును చేసుకుని, రూతును బట్టే మళ్ళీ తన యొక్క పక్షతాపపు జీవితంలో తిరిగి ఆ యూదా బెత్లెహేముకు వెళ్ళి, నన్ను నయోమి అని నష్టపోయాను అంటుంది. మళ్ళీ ఆ ప్రజలతోనూ నష్టపోవడానికి తన సొంత ఉద్దేశములే నష్టపరుస్తూ ఉంటాయి. చాలామంది ఏయో ఊహించుకుంటారు, అస్సలు వాళ్ళకి గ్రహింపు ఉండదండి, ఆలోచన ఉండదు. ఆలోచన లేక ఉన్నవి కూడా చెడగొట్టుకునేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏదో కొండ
నాలికకి మందు ఎత్తానంట ఉన్న నాలిక ఊడిపోద్దంట. అలాంటి ఆలోచనలు ఏవేవో గ్రహించుకుంటూ పరుగులు పెడుతూ ఉంటారు. మనకి దేవుడిలో ఉన్న మనకి నిరీక్షణ కావాలి, నిదానం కావాలి. అదే చెప్తున్నాడు, కుమారి ఆలోచించు, నీకు ఆలోచన చెప్పాను, గ్రహించుకో. గ్రహింపు ఉండాలండి. అవునా కాదా, ఇది మంచా చెడ్డ, అవును ప్రభువా మంచేనాయన, నీ చిత్తం ఆయన చిత్తానికి మనకు అప్పగింతే అది తప్పనిసరిగా మనకి గ్రహింపేనండి. ఇది జరుగుద్ది అని అంటే అది జరుగుద్ది. ఆ చోటికి వెళ్ళకూడదనంటే ఆ చోటికి వెళ్ళకూడదంతే. ఆ దేవుడు మనకు ఆ గ్రహింపు కలగజేస్తూనే ఉంటాడు. మనం ఆయనలో విశ్వాసంగా ఉన్నామంటే ఎప్పుడు కూడా మనకి మన ఆంతరంగ భావాలకి ఆయన చెప్తూనే ఉంటాడు, నువ్వు ఆ చోటుకు వెళ్ళకు, ఆ దారికి వెళ్ళకు అంటే వెళ్ళకని. ఈరోజు వాక్యం చెప్పమన్నా నాకు ఏమొచ్చో మేమేం వాటి వరం నాయన, అక్కడ ఉన్నాము కానీ ఆధార్ కార్డు దగ్గర ఏంటి ప్రభా ఈ చిక్కు ఏంటి నాయన, నేను పొద్దున్నే 10 గంటలకు ఎందుకు వచ్చాను నాయన అనుకోండి. అతను అన్నాడు 7:30 వరకు ఉంటేనండి మీకు ఆధార్ అప్డేట్ చేసి ఇస్తానండి అని. ఏమంటే రేపు వస్తాను లేని మరి పరుగు రావటం జరిగింది. ఎందుకంటే ఒక్క దినము కూడా ఆయన సన్నిధానాన్ని దొంగిలించే వాళ్ళు కూడదు నాయన 40 దినాలు.